నేను మీ చూస్తున్నాను పూర్ణ స్మార్ట్ టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఇంట్రెస్టింగ్ వెబ్సైట్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఆ వెబ్సైట్ పేరు ఏమంటే hackerrank.com. ఫ్రెండ్స్, నేను చాలా కోర్సెస్ చేశాను. గూగుల్ కోడింగ్ కాంపిటీషన్, NPTEL, coursera, విడ్మీ, చాలా కోర్సెస్ చేశాను ఫ్రెండ్స్. కానీ నాకు దీని ఒక స్పెషల్ నచ్చింది ఏమంటే హ్యాకర్ ర్యాంక్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి సూట్ లాగా వాళ్ళు ఒక కొత్తగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పెట్టారు. నాకు బాగా నచ్చింది. ప్లస్ ఏమంటే దాంట్లో ఉన్న కాన్సెప్ట్, దాంట్లో ఉన్న వచ్చే సర్టిఫికేట్ ఒక వాల్యూ, ప్లస్ వాళ్ళు జాబ్ కూడా ఇస్తున్నారు, కాంటెస్ట్ ఉంటాయి. ఒక్కటేంటి అన్ని దాంట్లో ఉన్నాయి చెప్పాలంటే. దాని గురించి డిస్కస్ చేస్తాను. ముఖ్యంగా ఏమంటే దానిలో ఫ్యూచర్స్ గురించి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే సపోజ్ మీరు అడ్మి తీసుకోండి కోర్సు. అడ్మి కోసం ఎలా ఉంటుంది, వాళ్ళు మొత్తం వీడియోస్ ఇస్తారు. వీడియోస్ లో మంచి టెస్ట్ పెడతారు. కోర్స్ అయితే ఒక థియరీ కాకుండా వాడు ప్రాక్టికల్ గా నేర్పిస్తాడు. ఇంకా NPTEL అయితే మీరు వీడియోస్ చూసి వాడికి ఎగ్జామ్ రాయాలి. అండ్ సపరేట్ వాళ్ళు ఎగ్జామ్ కాంటాక్ట్ పెడతారు, ఎగ్జామ్ రాయాలి. కానీ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్. హ్యాకర్ ర్యాంక్ కొత్తగా వచ్చిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు 1 hour 30 minutes వాళ్ళ ఒక టైం ఇస్తారు. ఆ టైంలో మీరు వాళ్ళు 2 programs ఇస్తారు, పెద్ద ప్రోగ్రామ్స్. ఆ 2 programs లో ఒక ప్రోగ్రామ్ కి 15 టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఆ 15 టెస్ట్ కేసెస్ మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే ఒకరైనా కరెక్ట్ అవ్వాలి. అంటే రెండింటిలో ఖచ్చితంగా కరెక్ట్ అయితే సర్టిఫికేషన్ వస్తుంది. మీరు రెండింటిలో సరిగ్గా చేయకపోయినాక సర్టిఫికేషన్ రాదు. కానీ సర్టిఫికేషన్ కాకుండా వాళ్ళు 90 days ని ఆ కోర్స్ తీసుకున్న ఎగ్జామ్ కోర్స్ ని 90 days వాళ్ళు అవైలబుల్ గా చేయనీరు, డిసేబుల్ చేస్తారు. ఎందుకంటే మీకు నేర్చుకోవాలనే వాళ్ళ ఇంట్రెస్ట్ తో మీరు అప్పుడు 18 తర్వాత ఎనేబుల్ చేస్తారు. మళ్ళీ మీకు అప్లై చేసుకోవచ్చు. ఆ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ కాంటెస్ట్ ఉంటాయి. అంటే గూగుల్ కోడింగ్ కాంపిటీషన్ లాగా వాళ్ళు కాంటెస్ట్ పెడతారు. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ లాగా పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ ట్యూటోరియల్స్ అంటే డైలీ కోడ్ ఛాలెంజెస్. అంటే ఎలా అంటే రోజు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి చేయమనుకున్న లాగా అలాగా ప్రతి ఒక్క లాంగ్వేజ్ కాదు, ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఒక ప్రాబ్లమ్ ఇచ్చారు. ఆ ప్రాబ్లమ్ కి మీరు ఏ దాంట్లోనే కోడ్ రాయొచ్చు. పైథాన్ కాకుండా, జావా కాకుండా, C++, జావా స్క్రిప్ట్ ప్రతి ఒక్కటి దాన్ని చేసుకోవచ్చు. మళ్ళీ సెపరేట్ స్కిల్స్ ఇచ్చాడు. అంటే ఒక 14 లాంగ్వేజ్ల స్కిల్స్ మీరు సెపరేట్ నేర్చుకోవచ్చు. నాకు నచ్చింది ఏమంటే ఆ స్కిల్స్ లో, ట్యూటోరియల్స్ లో ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, స్టూడెంట్స్. కొంతమంది బాగా మెరిట్ 90% తెచ్చుకున్న వ్యక్తి ఉంటాడు, 60% తెచ్చుకున్న వ్యక్తి ఉంటాడు. కానీ ఇద్దరికి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటుంది లైట్ గా. సపోజ్ ఒక మెరిట్ స్టూడెంట్ చేయమంటే చేయాల్సాడు, అంటే పెద్ద డిఫికల్ట్ ఉన్న ప్రోగ్రామ్. కానీ ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏమంటే మీరు చూసిన ప్రోగ్రామ్ లో ఈజీగా ఉండాలా, టఫ్ గా ఉండాలా, మీడియం గా ఉండాలి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు. అంటే ఒక అందరు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చెప్పాలంటే. ఒక దీని కాదు, ఒక లో అని కాదు, ప్రతి ఒక్కటి చేయగలుగుతాడు. ఆ హ్యాకర్ ర్యాంక్ ని ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే ఒక మెరిట్ స్టూడెంట్ వచ్చి ఇది వేస్ట్, ఇది అంటే ఈజీగా ఉంది, మరి ఈజీగా ఉంది ఎవరు చేస్తారు వేస్ట్ అంటాడు. వాడు కావాలంటే వాడు డిఫికల్ట్ పెట్టి చేసుకుంటే వాడికి చాలా బాగుంది అనుకుంటాడు. అలా వాళ్ళు ఒక సాటిస్ఫాక్షన్ మెయింటైన్ చేశారు. నాకు నచ్చింది అది. ఒక స్కిల్స్ లాగా డిఫికల్టీ, మీడియం, ఈజీగా సెట్ చేసిన ఒకటి. ప్లస్ వాళ్ళు ఇలాగా ర్యాంక్స్ మెయింటైన్ చేస్తారు. ప్రొఫైల్ బాగుంటుంది. అంటే మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక లైన్ లేకుండా హ్యాకర్ ర్యాంక్ అన్ని ఉన్నాయి. వాళ్ళు బాగా అప్డేట్ చేశారు. ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు కాబట్టి నేను చేశాను. నా సర్టిఫికేట్ లో వచ్చింది July 11th అప్పుడు. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేశాను. మొత్తం వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. ఫ్రెండ్స్, నేను హ్యాకర్ ర్యాంక్ డాష్బోర్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి, ప్రాక్టీస్, సర్టిఫికేషన్, కాంపిటీట్, జాబ్స్, లీడ్ బోర్డ్, సెర్చ్. ఇక్కడ మీకు నోటిఫికేషన్ సింబల్ ఉంది. ఇక్కడ మెసేజెస్ ఒకటి. ఇంకా మీకు ఇక్కడ మీకు ప్రొఫైల్ కనబడుతుంది. ఇక్కడ టాప్లో ఇవన్నీ కనబడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ డాష్బోర్డ్ కార్డ్ వస్తాము. ఇక్కడ నేను చెప్పినట్లాగా 8 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ముందు అది చూపిస్తాను, 8 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ గురించి. ఎందుకంటే ఇదే కీ, ఇదే లేటెస్ట్ అప్డేట్ హ్యాకర్ ర్యాంక్లో. ఇక్కడ చూడండి, 8 సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిక్, రెస్ట్ API ఇంటర్మీడియట్, యాంగులర్ బేసిక్, జావా స్క్రిప్ట్ బేసిక్, పైథాన్ బేసిక్, జావా బేసిక్, రియాక్ట్ బేసిక్, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంటర్మీడియట్. ఈ 8 సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నేను ఒకటి కంప్లీట్ చేశాను, అది చూపిస్తాను సర్టిఫికేట్ ఎలా ఉంటుందో. ఇది నా సర్టిఫికేట్. 11th July అప్పుడు నాది సర్టిఫికేట్ కంప్లీట్ అయ్యింది. నేను ఇది ఎలా చేశానో చెప్తాను. ముఖ్యంగా ఇది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ మీరు సర్టిఫికేట్ కూడా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనుకో
వాళ్ళు 1 or 30 minutes టైం ఇస్తారు, 2 questions ఇస్తారు. ఆ 2 questions మీరు కంప్లీట్ చేయాలి. ఆ 2 questionsలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఓవరాల్ 15 టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఆ 15 టెస్ట్ కేసెస్ పాస్ అయితే మీకు సర్టిఫికేట్ వస్తుంది. కనీసం రెండిట్లో ఒకరైనా పాస్ అవ్వాలి ఖచ్చితంగా సర్టిఫికేట్ రావడానికి. మీరు 2 పాస్ కాకపోయినా సర్టిఫికేట్ రాదు. సర్టిఫికేట్ రాకపోవడం కాకుండా 90 days ఆ సర్టిఫికేషన్ కోర్స్ మీకు అవైలబుల్లో ఉండదు. మళ్ళీ 90 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికేషన్ ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మీరు చేసుకోవచ్చు ఆ సర్టిఫికేషన్. మీకు చూపిస్తాను. సపోజ్ నేను జావా స్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. 1 or 30 minutes టైం టెస్టెడ్ జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్. ఇట్ కవర్స్ టాపిక్స్ లైక్ కరీయింగ్, hosting, scope and inheritance, events and error handlings. What can't I expect during test? ఇక్కడ చూపిరు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఫెయిల్ అయితే 20 days అవుతుందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఇలాగ 90 days పడుతుంది, మళ్ళీ అది డిసేబుల్ అయిపోయి మళ్ళీ ఎనేబుల్ అవ్వడానికి 90 days పడుతుందని చెప్పాడు. మీరు ఒకసారి సర్టిఫికేషన్ ఇచ్చినాక వాళ్ళు ఆటోమేటిక్గా మీకు జాబ్స్ ఇస్తారు. ఆ జాబ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు గెట్ డౌన్ అవ్వచ్చు. ఇంకా కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి కాంపిటీషన్స్. చూడండి June 26th ఒకటి ఉంది, May 29th. ఇలాగ కాంపిటీషన్స్ ఇవన్నీ అయిపోయాయి, కానీ మళ్ళీ వస్తాయి కాంపిటీషన్స్. ఇక్కడ పర్టికులర్ ఫిల్టర్ చేసుకోవచ్చు మీకు ఏ కోర్స్ పైన ఏ దాని కాంపిటీషన్స్ కావాలో అని. ఇక్కడ నేను సపోజ్ అల్గారిథం కాడ క్లిక్ చేస్తాను, ఫిల్టర్ చేస్తాను. చూడండి దాని పర్టికులర్గా వస్తుంది కోర్సెస్కి. ఇవి చెప్పాలంటే లీడ్ బోర్డ్స్, వాళ్ళ స్కోర్ లీడ్ బోర్డ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, చూసుకోవచ్చు. దేం పర్టికులర్గా C++, పైథాన్ దానికి సంబంధించిన లీడ్ బోర్డ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మీ అకౌంట్ మీ పేరు సంబంధించిన ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ ఓవరాల్గా వాళ్ళ ర్యాంక్ 1, ర్యాంక్ 2 అలా వస్తూ ఉంటుంది. చూడండి ఇంకా నేను చెప్పినట్లాగా 14 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్స్ అవైలబుల్ అని చెప్పాను కదా, ఇక్కడ అలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తాను, C ఓపెన్ చేస్తాను. ఇలా ఉంటుంది. సాల్వ్ ఛాలెంజెస్, స్టాటస్ సాల్వ్డ్, అన్సాల్వ్డ్. మీరు కంప్లీట్ చేస్తే సాల్వ్డ్ అని వస్తుంది, కంప్లీట్ చేయకపోతే అన్సాల్వ్డ్ అని ఉంటుంది. ఈజీగా, డిఫికల్ట్, మీడియం అలాగా డివైడ్ చేశారు. అంటే కొంతమంది ఈజీగా ఉండే వాళ్ళకి, అంటే కొంతమంది టాపర్స్, కొంతమంది మెరిట్స్ అలా ఉంటారు కాబట్టి, డల్లర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం డివైడ్ చేశారు. ఇంకా ఇక్కడ ట్యూటోరియల్స్ ఉంటాయి. Learn to 30 code in 30 days. ఇక్కడ చూడండి సాల్వ్డ్, అన్సాల్వ్డ్ కూడా ఉంటాయి ఇక్కడ సేమ్. 3 daysలో మీకు కోడ్ నేర్చుకోవడానికి ఇది ఒక బెనిఫిట్ ఏమంటే చూపిస్తాను. డే 2 కాడ ఇక్కడ చూడండి ప్రాబ్లము, సబ్మిషన్, లీడ్ బోర్డ్, డిస్కషన్, ఎడిటోరియల్, ట్యుటోరియల్. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కోడ్ రాయాలి. కింద పర్టికులర్ లాంగ్వేజ్ అని లేదు, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీకు కోడ్ రాసుకొని సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇంకా మీరు రన్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాలి. కావాలంటే మీరు రాసిన కోడ్ని మీరు ఫైల్లా చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చాలా బెనిఫిటే ఇది. మరి అంత దారుణంగా వెళ్ళచ్చు. వాళ్ళే నాకు నచ్చింది ఏమంటే హ్యాకర్ ర్యాంక్లో ఇలాగ ముందు ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ లేవు, కొత్తగా వదిలాడు. చూడండి న్యూ అని పెట్టాడు. మళ్ళీ జాబ్స్ ఇచ్చేయడం, మళ్ళీ కాంటెస్ట్స్ అన్నీ ఒక దాంట్లో ఉంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, మీరు గో త్రూ అవ్వండి. hackerrank.com. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఈ వెబ్సైట్ గురించి. ఒకసారి మీరు చూస్తే మీకే నచ్చుతుంది ఖచ్చితంగా. అంతే ఫ్రెండ్స్. నేను చెప్పినట్లాగా హ్యాకర్ ర్యాంక్ మీకు నచ్చితే ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. అండ్ మీకు కొత్తగా ఫీచర్స్ మీకు నచ్చలేదా అండ్ ఫీడ్బ్యాక్ చెప్పండి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకునైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను ఒక 100 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను బిగినర్ యూట్యూబర్ కాబట్టి. ఫ్రెండ్స్, అంతేకాకుండా నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ ఉంటుంది, గో త్రూ అవ్వండి ఫ్రెండ్స్. దిస్ ఈస్ పూర్ణ సైనింగ్ అవుట్. బాయ్ బాయ్ నౌ.